ఫ్రెండ్స్, సో ఇవాళ మనం ఆలు పరోటా చేయబోతున్నాం. మేమిద్దరం పెద్ద వంటకారులం ఏం కాదు. చేయండి, ఇది అయిపోయినాక మాకు ఇట్లా మేము చేసే మా మమ్మీ చేట్లా మేము చేసే కనుక ప్రాసెస్ ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో వాటర్ వేసుకొని పొటాటోస్ వేయాలి. ఇక్కడైతే మేము 4 పొటాటోస్ తీసుకున్నాం. ఇక్కడైతే చెర్రీ ఏం చెప్తుందంటే అవి బాయిల్ అవుతున్నాయి బుడుబుడు బుడుబుడు బుడుబుడు. సో ఇప్పుడు మనం చపాతీ కోసం డబ్ని ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ మేమిద్దరం పనులకు పంచుకున్నాం అన్నట్టు, కొన్ని అజ్జాలు కొన్ని ఏం చేయాలని. సో కమ్, దానికోసం మనం 2 cups ఆఫ్ గోధుమ పిండి వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. దాంట్లో మనం కొంచెం ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేకపోతే మీ దగ్గర ఆయిల్ బదులు గీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని కొంచెం నీట్ చేసుకోవాలి. మంచిగా ఉట్టి చపాతీ పిండి ఎట్లుంటుందో అట్లనే నీట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం తగినన్ని వాటర్ పోసుకోండి. మీ కన్సిస్టెన్సీ ప్రకారం మీరు చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటారో అట్లా చక్కగా కలపమ్మా. ఇంకెంతసేపు ఇక్కడ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. పిండి ఉల్లారిపోకుండా ఆయిల్ వేసుకొని కొద్దిసేపు పక్కకి నాననివ్వాలి. మంచిగా సాఫ్ట్గా చపాతీ పిండి లాగా నానబెట్టుకోవాలి. సాఫ్ట్గా నీట్ చేసుకున్నాక కొద్దిసేపటి పాటు నాననివ్వాలి పక్కన పెట్టి. ఇప్పుడైతే మనం ఉడికించిన ఆలుని తీసుకొని దాని స్కిన్ తీసి అదే కోడ్ అనుకుంటున్నావా? ఏమనుకుంటాను? స్కిన్ తీసి వేయడానికి తొక్కను తొక్క ఆలు తొక్క తీసి ఈ ఆలుని స్మాష్ చేయాలి నీట్ గా. ఈ పక్కదానికి అది వచ్చినట్టే. చాలా తంటాలు పడుతున్నా అయినా వస్తలేదు. ఇక మంచిగా స్మాష్ చేయాలి బొక్క చేతులతోనే. ఫ్రెండ్స్, మా చెర్రీ చాలా కష్టపడి ఆలుగడ్డల్ని స్మాష్ చేసింది. స్మాష్ చేసుకున్న ఆలులోకి మనం కొన్ని మిర్చి, దెన్ ఆనియన్స్, వాముని చేతితో నలిపి వేసుకోవాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం ఆల్ మిక్స్ మసాలా అండ్ అరచెక్క నిమ్మరసం కూడా కలుపుకోవాలి. తీసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపు. దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. నీ ఓవర్ యాక్షన్ ఆపాలి. మా కంటాలు ఇట్లుంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూపిస్తాం చూడండి. సో మనం ఇప్పుడు ఆలు మిక్స్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పిండిని నీట్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత కొంచెం పొడి పిండి తీసుకొని చల్లుకొని దీని మీద చపాతీ ముద్దని పెట్టి వీ హ్యావ్ టు రోల్ ఇట్ చపాతీ లాగా. ఇది మనకు అత్తది రాదు, నాకైతే సంబంధం లేదు దొర, మీరు ఏమన్నా చేసుకోండి. ఎట్లాగో తినాల్సింది మేమే కాబట్టి ఎట్లా వచ్చినా తింటాం. బలి పశువులం అవుతాం. మేము చేసిన తప్పుకు మేమే పశువులం అవుతాం అన్నమాట. చపాతీ లెక్క అయితే వస్తుందని నేను అనుకోవట్లే, ఎందుకంటే మన మీద మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఆలు మిక్స్ని కలిపి పక్కన పెట్టుకున్నాం. అండ్ మనం ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి చపాతీ పిండిని. దీన్ని ఫస్ట్ కొంచెం పొడిపిండి జల్లుకొని నీట్ చేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువగా చేయకూడదు, ఓన్లీ కొంచెం చేసుకొని దీంట్లో తెలిసినట్టయితే సేమ్ టు సేమ్ మోమోస్ లాగానే దీన్ని ఫస్ట్ ఇట్లా రోల్ చేసుకోండి. సో ఇలా మోమోస్లో చుట్టుకున్న దాన్ని మనం పిండిలో ఇలా చేసుకొని దెన్ వీ హ్యావ్ చపాతీ లాగా మనం దీన్ని నీట్ చేసుకోవాలి. మనకు అత్తదో రాదు డౌటేనా? ఇలా అయితే బయటికి రాకుండా చేసుకోండి మీరైతే. మాలాగా కాకుండా కాదా ఫ్లాప్. ఇలా మంచిగా చేసుకొని లాస్ట్కి ఇవి మొత్తం లాస్ట్కి ఇలా అమ్మలాగా మాడనివ్వకుండా మంచిగా చేసుకోండి. ఇది చపాతీ మాది ఇట్లనే ఉంటుంది, చూపెడతాం. సో ఇప్పటి మందం అయితే ఇలా మంచిగా చేసుకొని ఇది చేసుకోండి. మాలాగైతే ఎవరు చేయకండి, లేకపోతే దెబ్బకి 108 కాల్ చేసి ఉరకండి. మా వీనికి ఎట్లా ఉరుతాయంటే అట్లా కుక్కలు పక్క హాస్పిటల్ అయితే పోవాల్సిందే. సో ఇది ఒకవేళ బాగా వస్తే మీకు చూపెడతాం మేము. ఇప్పటి మందం అయితే బాయ్ బాయ్. సో గైస్, ఫైనల్లీ ఆలు పరోటాస్ అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని మీరు పెరుగులోకి తీసుకోవచ్చు, కెచప్లోకి తీసుకోవచ్చు. క్వాంటిటీకి అయితే మాకు ఒక 10 చపాతీస్ దాకా వచ్చినాయి. 10 చపాతీస్ దాకా వచ్చాయి. ఆల్రెడీ సగం తినేసాం మేము. టేస్ట్ అయితే ఓకే అంటే మేము చేసాం కాబట్టి నమ్మకం లేదు. మా మమ్మీ అయితే బాగానే చేస్తారని మేము అనుకున్నాం.
So please do like, share and subscribe to Moniara's family vlogs. Bye. Bye. Thank you for watching.